మరుగుజ్జుల కథలు. ఆల్ప్స్ పర్వతాలలో నివసించేవారు మరుగుజ్జులను గురించి ఇప్పటికీ అనేక కథలు చెప్పుకుంటారు. ఈ మరుగుజ్జులు ఒకప్పుడు తమ పర్వతాల గుహలలోనూ, దట్టమైన అరణ్యాలలోనూ నివసించేవారని, కాలక్రమాన వారు ఆ ప్రాంతాలు వదిలి వెళ్లిపోయారని వారి నమ్మకం. మరుగుజ్జులు రెండడుగుల ఎత్తు మనుఘలు. వారికి కొన్ని అపూర్వ శక్తులు కూడా ఉండేవి. వారు దయాస్వభావులు, మామూలు మనుషులకు ఎన్నో విధాల సహాయపడేవారు. మనుషులు తమకు ఎప్పుడైనా మేలు చేస్తే మరిచేవారు కారు. పశువులను కాచేవారు. వైద్యంలో గొప్ప నిపుణులు. వారికి ఆహారం ఆటే అవసరం లేదు. వారు మనుషుల పిల్లలకు కానుకలుగా బొగ్గులు తెచ్చి ఇచ్చేవారు. మర్నాడు చూసుకుంటే అవి బంగారు కణికలుగా మారి ఉండేవి. కొందరు మరుగుజ్జులు కొండలలో వజ్రాలు మొదలైన వాటికోసం వెతికేవారు. ఒక వేసవిలో ఒక మరుగుజ్జు ఒక పర్వతం మీదికి రత్నాలు వెతకటానికి వచ్చాడు. అతను 7 సంచులు వెంట తెచ్చుకున్నాడు. చెంగుచెంగున రాళ్ల మీదుగా దూకుతూ రత్నాలు వీరి 7 సంచులు నించుకుని, ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి, మళ్లీ 2 రోజులకు ఖాళీ సంచులతో తిరిగి వచ్చాడు. ఆ పర్వతం మీద ఉండే పశువుల కాపరులు మరుగుజ్జు మళ్లీ కనిపించేసరికి చాలా సంతోషించారు. అతను రాత్రిపూట పశువుల కాపరుల మధ్య కూచుని తమ నగరం గురించి అద్భుతమైన కథలు చెప్పేవాడు. ఒకనాడు పశువుల కాపరులకు మరుగుజ్జును ఏడిపించాలన్న బుద్ధి పుట్టింది. వారు అతని నిండు సంచులలో ఒకటి తీసి దాచిపెట్టేశారు. మరుగుజ్జు చీకటి పడగానే తిరిగి వచ్చి, తన సంచి ఒకటి మాయం కావటం గ్రహించి, నా రత్నాల సంచిని నాకిస్తారా? లేక నన్నే తెచ్చుకోమన్నారా? అని అడిగాడు. చేతనైతే తెచ్చుకో అన్నారు పశువుల కాపరులు. మరుగుజ్జు వెంటనే కొండమీదికి వెళ్లి, దాచున్న చోటనుంచి తన సంచిని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అక్కడివారెవరూ అతని వస్తువులు అంటుకోలేదు. కొండలపైన మంచుపడ నారంభించగానే మరుగుజ్జు వెళ్ళిపోతూ, నేను మా నగరానికి వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరైనా అక్కడికి వస్తే సంచాడు వెండి కానుకగా ఇస్తాను అన్నాడు పశువుల కాపరులతో. ఈ ఆహ్వానాన్ని ఎవరూ పాటించలేదు గాని ఒక్కడు మాత్రం వెండి తెచ్చుకుందామని బయలుదేరాడు. అతను కొండలు, నదులు దాటుకుంటూ దక్షిణంగా వెళ్లి, పాలరాతి బురుజులు గల మరుగుజ్జుల నగరం చేరుకున్నాడు. ఆ నగరం ప్రవేశించి అతడికి ఎందుకు వచ్చానా అనిపించింది. ఏమంటే అతనికి ఆ మరుగుజ్జు పేరు కూడా తెలియదు. ఆ మహానగరంలో తనను ఆహ్వానించిన వాణ్ణి ఎలా గుర్తించటం? అతను వీధి వెంట దిగులుగా నడుస్తుండగా ఎవరో వెనకనుంచి భుజంమీద తట్టారు. మంచి పట్టుబట్టలు ధరించిన ఒక మరుగుజ్జు పెద్దమనిషి కనిపించి, పశువుల కాపరులంతా క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. పేదవాడిలాగా తమ ప్రాంతానికి వచ్చిన మరుగుజ్జు అతనేనని గుర్తించి పశువుల కాపరి ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆ మరుగుజ్జు తన అతిథిని ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఇంటికి రాజభవనాలు కూడా చాలవు. పశువుల కాపరి అద్భుతమైన ఆహారం తిని హంసతూలికా తల్పంపై నిద్రపోయాడు. మరుగుజ్జు అతడికి నగరంలోని వింతలన్నీ చూపాడు. దివ్యభోగాలన్నీ అనుభవిస్తూ కొన్నాళ్లు గడిపినాక పశువుల కాపరికి అలాటి జీవితం మొహం మొత్తింది. అతనికి తన ఇల్లు, భార్య, పిల్లలు జ్ఞాపకం వచ్చి విచారం ముంచుకువచ్చింది. ఇది గమనించి మరుగుజ్జు, ఎందుకు విచారంగా ఉన్నావు? నీకిక్కడ సుఖంగా లేదా అని అడిగాడు. నాకు ఇంటిమీద గాలి మళ్ళింది. నేను పోతాను అన్నాడు పశువుల కాపరి. మరు గుజ్జు అతనికి సంచీడు వెండి బహుమానంగా ఇచ్చి ఇంటికి పంపేశాడు. ఒక లోయలో ఒక పిండమరం ఉండేది. దాని యజమాని దురాశాపరుడు. అతని భార్య దీర్ఘ వ్యాధితో తీసుకుంటున్నది. ఒక ఏడు ఆ లోయలో వానలు కురియక క్షామం వచ్చింది. మరుగుజ్జులలో ఒకడు మరవద్దకు వచ్చి కొంచెం పిండి కావాలని అడిగాడు. మర యజమాని కేకలు పెట్టి మరుగుజ్జును వెళ్లగొట్టాడు. మర యజమానికొక కొడుకుండేవాడు. ఓ వాడు మరుగుజ్జును చూసి జాలిపడి, తండ్రి చూడకుండా అతడి సంచినిండా పిండి నింపి చాటుగా ఇచ్చాడు. తర్వాత కొంతకాలానికి ఈ కుర్రవాడు తన తండ్రి పశువులను మేపటానికి తోలుకుపోతూ ఉండగా దారిలో ఆ మరుగుజ్జు కనిపించి, మరుగుజ్జుల విందుకు ఆహ్వానించాడు. కుర్రవాడు అలాగేనని మరుగుజ్జు వెంట బయలుదేరాడు. మరుగుజ్జునుండే గుహ యొక్క ద్వారం ఒక చెట్టుతోర. ఇద్దరూ ఆ చెట్టుతోరగుండా ఒక గుహలో ప్రవేశించారు. పోనుపోను గుహ విశాలమై చివరకు ఒక విస్తీర్ణమైన మైదానం వచ్చింది. ఆ మైదానం నిండా పళ్ల చెట్లున్నాయి. అక్కడ మరుగుజ్జులంతా చేరి ఆటలాడుతున్నారు, విందులు ఆరగిస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు, పాడుతున్నారు. కుర్రవాడు వారితో బాటు ఆటలాడి విందులో పాల్గొన్నాడు. చివరకు మరుగుజ్జులు ఒక్కొక్కరే అదృశ్యమైపోయి, కుర్రవాడు, అతనిని ఆహ్వానించిన మరుగుజ్జు మిగిలారు. చూడు, బాబూ!
ఈ పండు మీ అమ్మకిచ్చి వెంటనే తినమను. ఈ కాయ మీ నాన్నకు ఇయ్యి. నా జ్ఞాపకార్థం ఈ ముత్యాల హారం నువ్వు ధరించు. మనం ఎంత దూరం వచ్చామో నీకు తెలీదు. గుహ దాటగానే విశ్రాంతి తీసుకుని తరువాత దిగా ఇంటికి వెళ్ళు అని కుర్రాడితో మరుగుజ్జు చెప్పాడు. ఈ లోపల కుర్రాడి జాడ తెలియక తల్లిదండ్రులు తహతహలాడసాగారు. ఆ రోజు ఆవులు తమకు తామే ఇంటికి తిరిగి వచ్చాయి. రోజులు గడుస్తున్నాయి గాని కుర్రాడి జాడలేదు. వారం రోజులు గడిచాక కుర్రాడు ఇంటికి చేరుకొని తల్లిదండ్రులకు జరిగిన సంగతి చెప్పి మరుగుజ్జు ఇచ్చిన కానుకలను తల్లికి, తండ్రికి ఇచ్చాడు. వాడి తల్లి పండును కొరికి ఒక ముక్క తినగానే ఆమె జబ్బు కాస్తా తీసేసినట్టుగా పోయింది. తండ్రి కాయను పగలగొట్టితే అందులో పప్పులుండా టానికి బదులు వజ్రాలున్నాయి. ఒకసారి ఒక మరుగుజ్జు స్త్రీ ప్రసవిస్తూంటే ఒక కాపు స్త్రీ వెళ్లి సహాయపడింది. ప్రసవం అయినాక మరుగుజ్జులు ఆమెకు కానుకగా కొన్ని బొగ్గులిచ్చారు. తనకు అలాంటి బహుమానం ఇచ్చినందుకు లోలోపల మండిపోతూ ఆ కాపు స్త్రీ వాటిని నిర్లక్ష్యంగా తన బట్టలో మూట కట్టుకుని ఇంటికి బయలుదేరింది. మూట వదులుగా కట్టటంచేత కొన్ని బొగ్గులు దారిలో పడిపోయాయి. ఆమె బొగ్గులన్నిటినీ అవతల పారేసి ఉండేదే, కాని మరుజులు ఏమైనా అనుకుంటారని అలా చేయలేదు. తీరా ఆమె ఇంటికి వచ్చి మూట విప్పి బొగ్గులను ఒక మూల గిరవాటు వేసేసరికి ఖంగుమని బంగారు నాణాలు మోగాయి. ఆమె తన నిర్లక్ష్యానికి ఎంతో విచారించి పోయిన బొగ్గుల కోసం వెతుకుతూ వచ్చిన దారినే వెళ్ళింది. కాని ఎక్కడా ఒక్క బొగ్గుగాని బంగారు నాణెంగాని కనిపించలేదు. ఒక లోయలో ఒక నది ఒడ్డున రాళ్ల గుట్టలమీద ఉన్న ఇంట్లో ఒక మేదరవాడు బుట్టలు అల్లి జీవిస్తూ ఉండేవాడు. వాడు చాలా బీదవాడైనప్పటికీ సుఖంగానే జీవిస్తూ ఉండేవాడు. మరుగుజ్జులు తరచూ వాడి ఇంట్లో సమావేశాలు చేస్తూ ఉండేవారు. ఒక ఏడు వరదలు వచ్చి నది పొంగింది. మేదరవాడు తన ఇల్లు మునిగిపోతుందని భయపడి తనకు గల కొద్ది వస్తువులు నది అవతలి ఒడ్డుకు చేరవేశాడు. వాడు భయపడ్డట్టే నీరు ఇంట్లోకి ప్రవేశించసాగింది. ఇంతలో మేదరవాడికి ఒక ఆర్తనాదం వినపడింది. ఆ కీచుగొంతు చూస్తే అది మరుగుజ్జుదిలాగున్నది. మేదరవాడు తన ఇంటికేసి చూసేసరికి ఇంటి కప్పుమీద ఒక మరుగుజ్జు కనిపించాడు. మేదరవాడు సాహసించి నదిని దాటి మునిగిపోతున్న ఇంటిని సమీపించి కప్పునుంచి మరుగుజ్జును దించి మనాయాసంగా యువతలికి చేర్చాడు. నువ్వు నా ప్రాణం కాపాడావు. నీ రుణం ఉంచుకోను. అదుగో ఈ సంచీలో పచ్చి బఠానీలున్నాయి, తీసుకో. వాటిని వండుకుని మీ కుటుంబమంతా తినవచ్చు. అయితే సంచీ మాత్రం ఖాళీ చేయకు. ఎప్పుడూ సంచీలో 2 బఠానీ గింజలన్నా మిగిలి ఉండేటట్టు చూడు అంటూ మరుగుజ్జు మేదరవాడికి ఒక బఠానీల సంచీ బహుమానంగా ఇచ్చాడు. మేదరవాడికి ఆ బహుమతి ఏమీ నచ్చలేదు. అసలే వాడు తన వస్తువులు ఏమేమి పోయాయో అన్న విచారంలో ఉన్నాడు. ఆ రాత్రికి వాడు తన కుటుంబంతో సహా ఎవరి ఇంటనో తల దాచుకున్నాడు. తెల్లవారేసరికి నీరంతా తీసింది. అదృష్టవశాత్తు వాడి ఇల్లు వరదకు కొట్టుకుపోలేదు. వాడు తన కుటుంబంతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లు శుభ్రం చేసుకుని వంట చేయవలసి వచ్చేటప్పటికి వాడికి బఠానీలు ఎంతో ఉపయోగపడ్డాయి. మరుగుజ్జు చెప్పిన ప్రకారం సంచీలో 2 గింజలు మాత్రం మిగిల్చి మిగిలినవన్నీ వండుకుని తిన్నారు. మర్నాడు ఉదయం చూస్తే సంచి నిండా బఠానీలున్నాయి. ఇదే విధంగా ప్రతిరోజూ సంచి దానంతటా అదే నిండుతూండేది. దీనితో మేదర కుటుంబానికి రోజూ రుచికరమైన కూర, పుష్టికరమైనది అందుబాటులోకి వచ్చింది. ఇంటిల్లిపాది ఉత్సాహంతో బుట్టలు అల్లి వాటిని అమ్మి ఆ డబ్బులు వెనక వేసుకుంటూ సుఖపడ్డారు. ఈ సంచి ఆ మేదర కుటుంబంలో చాలా తరాలపాటు ఉన్నదట. ఒకనాడు ఒక కొత్త వంటలక్క సంచీ సంగతి తెలియక అందులోని బఠానీలన్నీ తీసి వండేసిందట. ఆ తర్వాత అది ఖాళీ సంచీగా ఉండిపోయింది. మరుగుజ్జులు ఆల్ప్స్ పర్వతాలను విడిచిపెట్టి పోవటానికి కారణం అక్కడి మనుమలువారికి చూపిన కృతజ్ఞత, దరణ అని చెబుతారు. ఈ అనాదరణకు ఉదాహరణగా ఒక్క కథ చెబుతాను. ఒకనాడు ఒక యువకుడు పాలానికి ఎరువు వేస్తుండగా కొందరు మరుగుజ్జులు సహాయం చేయవచ్చారు. మరుగుజ్జులు ధరించే బట్టలు నేలను తాకుతూ ఉండేవి. అందుచేత వారి పాదాలు కనిపించేవి కావు. అయితే మరుగుజ్జుల పాదాలు బాతు పాదాలలాగా ఉంటాయని ఆ యువకుడు విని ఉన్నాడు. అది నిజమో కాదో తెలుసుకోవటానికిగాను ఒక సున్నం బస్తాను ఆ ప్రదేశంలో కుమ్మరించాడు. మరుగుజ్జులు మామూలు ప్రకారం యువకుడితో మాట్లాడి అతనికి అన్ని పనులు చేసిపెట్టి వెళ్ళిపోయారు. సున్నంలో వారి పాదాల గుర్తులు పడ్డాయి. అవి బాతు పాదాలలాగే ఉన్నాయి. కాని ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కడా మరుగుజ్జులు కనిపించిన పాపాన పోలేదు.